హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కిచిడి చేసి చూపిస్తాను. అది కూడా అన్ని రకాల పప్పులతోటి లైట్గా మసాలా వేసి చేశాను. చాలా బాగా వచ్చింది అండ్ హెల్దీ రెసిపీ కూడా. నైట్ డిన్నర్లకైతే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా తినొచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికి నేను 2 గ్లాసుల బియ్యం తీసుకొని కడిగి పక్కకు పెట్టుకున్నాను. రైస్తో పాటే పప్పు కూడా 1 గ్లాస్ పప్పు తీసుకొని కడిగి దాన్ని కూడా పక్కకు పెట్టుకున్నాను. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని వేడవ్వనివ్వాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా మసాలా వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న మసాలా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా వేసుకోవాలి. టమాటోస్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న దాంట్లో 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పక్కకు పెట్టుకున్న పప్పులు అలానే రైస్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం 3 గ్లాసులు తీసుకున్నాం కదండి. 2 గ్లాసుల రైస్, 1 గ్లాసు పప్పులు, దానికి 6 గ్లాసుల వాటర్ మనకు కావాలి. ఇప్పుడు ఇందులో 6 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని 3 లేదా 4 విజిల్స్ వరకు పెట్టుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కిచిడి రెడీ.